డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లిలో దేశభక్తి ఉప్పొంగింది. 120 ఏళ్ల చారిత్రాత్మక నేపథ్యం ఉన్న శ్రీ సుబ్బరాయ బాలుర ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు జరిగాయి. ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు కలిసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. తమ దేశభక్తిని చాటుకున్నారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి నేటి వరకు ఈ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం నిర్వహించారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మానేపల్లి పాఠశాలలో జరిగిన వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మానేపల్లి గ్రామంలో ఉండడం జరిగింది. ఇక్కడ చారిత్రకమైనటువంటి స్కూల్ ఉంది. 120 ఏళ్ల చరిత్ర ఉంది. ఇదే క్రమంలో ఇవాళ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైభవంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ స్కూల్ యొక్క చరిత్ర ఏంటి, ఇక్కడ వైభవం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్కూల్ ఉపాధ్యాయులు అందరూ కూడా ఉన్నారు, ఈ గ్రామస్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం స్కూల్ హెచ్ఎం అంతా ఉన్నారు. సార్, మీరు చూస్తున్నారు దేశవ్యాప్తంగా అధునాతనమైనటువంటి భవనాలు, కార్పొరేట్ వ్యవస్థ, లక్షలాది ఫీజులు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా ఎంత ఆనాటి స్కూల్ నే ఇప్పటికీ ఉంచి విద్యార్థుల్లో చదువు చెప్తున్నారు కదా, ఎట్లా ఉంది కల్చర్ అంతా? ఇది ఇంచుమించు 120 సంవత్సరాల క్రితమే ఇక్కడ చుట్టుపక్కల విద్యార్థులందరికీ మంచి విద్యను అందించాలనే సత్సంకల్పంతో ఈ ఊరికి చెందిన బోళ్ళ బులి సుబ్బారాయుడు గారు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేశారండి 1915లో. ఈ స్కూలు చాలా పెద్ద స్కూలు. అయితే ఇప్పుడు స్ట్రెంత్ తగ్గింది కానీ చాలా పెద్ద స్కూలు. గర్ల్స్ అండ్ బాయ్స్ రెండు కూడా ఒకే క్యాంపస్ లో రన్ అయ్యి ఇంచుమించు మాకు ఇప్పుడైతే 200 మంది పిల్లలు చదువుతున్నారు. గర్ల్స్ లోనేమో 300 మంది పిల్లలు చదువుతున్నారు. ఇక్కడ SSLC కూడా ఒక వరకు కూడా ఉండేదంట. ఇంచుమించు కడల నుంచి ఇటు గన్నవరం నుంచి చాలా మంది, గన్నవరం వైపు నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. మొన్న లేటెస్ట్ గా మధ్యప్రదేశ్ కేటర్కి చెందిన రిటైర్డ్ IAS అధికారి జి వెంకన్న గారు మా స్కూల్ ను సందర్శించారు. ఆయన ఇక్కడే చదువుకున్నారంట. కడల నుంచి ఇంచుమించు 10 కిలోమీటర్లు నడిచి వచ్చి ఇక్కడ చదువుకున్నాడు. ఆయన IAS అయ్యి మధ్యప్రదేశ్ కేటర్ లో పనిచేశారు. అలాగా చాలా పెద్ద పెద్ద వ్యక్తులందరూ, డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. నాకంటే కూడా ఈ స్కూల్ కి సంబంధించిన విషయాలు మన స్థానికుల్ని అడిగితే బాగా ఎక్కువ తెలుస్తుందండి. ఎట్లా ఉందండి ఇక్కడ చదివినటువంటి వ్యక్తులకి ఈ అట్మాస్ఫియర్ లో ఎలా ఉంటుంది విద్యార్థులకు? ఈ స్కూలు వాతావరణం కానీ, ఆవరణ కానీ, స్కూలు బిల్డింగ్ స్టెచెస్ కానీ ఇప్పటికీ కూడా చాలా మంది పూర్వ విద్యార్థులు ఈ స్టెచెస్ మార్చొద్దు, ఇది ఒక వస్తే ఏదో సొంత కుటుంబానికి వచ్చినట్టు ఉంది, ఇలా ఉందని చెప్పేసి చాలా మంది పూర్వ విద్యార్థులు చెప్పడం జరిగింది. అలాగే ఇది 1915లో విద్య అనేది అసలు లేని అవస్థలో, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కూడా లేని టైంలో బ్రిటిష్ కాలంలోనే ఈ స్కూల్ స్థాపించారు బోల సుబ్బారాయుడు గారు. సుబ్బారాయుడు గారు 1915లో స్కూల్ స్థాపించి ఆనాటి నుంచి కూడా ఎంతో మంది ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు కూడా ఉన్నారు. రీసెంట్ గా మాకు తెలిసి మా బ్యాచ్, మా జూనియర్ ఒక అతను సైంటిస్ట్ గా ఇస్రోలో పనిచేస్తున్నాడు. అలాగే ఈ స్కూల్లో పనిచేసిన వాళ్ళు చాలా మంది డాక్టర్లు అంటే ఇప్పటి వరకు కొంతమంది చనిపోయి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది అత్యాధునిక డాక్టర్లు అంటే అమలాపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్ చేసే డాక్టర్లు కూడా ఇక్కడే ఉన్నారు. అలా కలెక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఎస్ఐలు అయ్యారు. రకరకాల సంస్థలు ఇక్కడ నుంచి ఈ స్కూల్లో చదువుకుని అన్ని రంగాల్లో కూడా ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ స్కూల్ అభ్యసించే ముందుకెళ్ళినారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారు ఈ స్కూల్లో పనిచేసి. సార్, మీరు పనిచేసేటప్పుడు మొదటి సంవత్సరంలో జాయిన్ అయినప్పుడు ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉంది? ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగానే ఉంది. కాకపోతే పిల్లలు తగ్గిపోయారండి. అప్పుడు 500 దాకా ఉండేవారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు బాగా డెవలప్ అవుతున్న మీద మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు, ఒక్కొక్కరు పెరుగుతున్నారు. ఈ స్కూల్కి అన్నప్పటికీ బాగా మంచి చరిత్ర ఉందండి. ఎగ్జామ్స్ 10th క్లాస్ అయినా సరే పేరెంట్స్ కానీ ఇంకొకరు కానీ బయట వాళ్ళు కానీ వచ్చి తొంగి చూసుకోడు. ఎక్కడికి మాస్ కాపింగ్ అన్నది జరగదండి. ఈ స్కూల్కి ప్రత్యేకత అదే. మొత్తం జిల్లా మొత్తంలో నెంబర్ 1 స్కూల్ అని కూడా పేరు వచ్చింది. ఈ స్కూలు బోళ్ళ బులి సుబ్బారాయుడు గారు కట్టించి వాళ్ళ సొంత డబ్బులతోటి కొన్నాళ్ళు వాళ్ళే జీతాలు ఇచ్చి టీచర్స్కి అది ఇచ్చి తర్వాత జిల్లా బోర్డుకి అప్పచెప్పారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం విద్యా వ్యవస్థలో స్మార్ట్ బోర్డులు వచ్చాయి, టెక్నాలజీ నడుస్తుంది కదా. ఆ టైంలో కూడా ఈ స్కూల్లో అధునాతనమైన అంశాలన్నీ ఉంటాయా? డెఫినెట్ గా అండి. టీచర్స్ కూడా మనం ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న అవగాహన అంతా వీళ్ళు పెంచుకుని ఇంగ్లీష్ మీడియం కూడా బోధించుకుంటూ గవర్నమెంట్ ఏమైతే వీళ్ళకి ఇస్తుందో, సిలబస్ ఇస్తుందో అదంతా టీచర్స్ కూడా వాళ్ళు
సొంతంగా గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యి పిల్లల్ని వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ 100% కూడా మనకి రిజల్ట్ అనేది ఉంది. ఇక్కడ ఎలా జరుగుతుంది స్వాతంత్ర దినోత్సవ సెలబ్రేషన్స్? చాలా బాగా జరుగుతుందండి. మేమందరం ఇక్కడ చదువుకున్న వాళ్ళమే. మా ఫ్యామిలీలో కూడా చాలా విదేశాల్లో కూడా ఉన్నారు. ఈ స్కూలు గురించి చెప్పాలంటే అసలు నాకు వెన్ను నిక్కబడుచుకుంటుంది. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు మా స్కూల్ చరిత్ర అంటే అసలు ఒక ఘనమైంది. ఆంధ్రప్రదేశ్ లోనే ఒకప్పుడు నెంబర్ 1 ఉంది. ఈ చుట్టుపక్కల మండలంలో ఊర్ల నుంచి అందరూ చాలా మంది వర్షాల్లో కూడా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళే. ఓవరాల్ గా చూస్తున్నాం కదా, ఈ మానేపల్లి గ్రామంలో దాదాపు 120 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ స్కూల్లో దాదాపు మొదటి సంవత్సరం అంటే భారతదేశానికి బ్రిటిషర్స్ నుంచి స్వతంత్రం వచ్చిన మొదటి ఏడాది నుంచి కూడా ఇక్కడ స్వతంత్ర దినోత్సవ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. చాలా మంది పూర్వ విద్యార్థులు ఈ స్కూల్ నుంచి వెళ్లి చాలా అన్ని రంగాల్లో కూడా ఎదుగుదల చూపించారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ఈ చారిత్ర కలిగినటువంటి మానేపల్లి స్కూల్లో వైభవంగా జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. బాలుతో గణేష్, ఐ న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.